బాపట్ల జిల్లా చీరాలలో దొంగ నోట్లు చలామణి అవుతున్నాయి. బంగారం ఉద్యోగాల పేరుతో గుత్తి భరత్ కుమార్, లాగిరి శివకుమార్, పాలపర్తి సాయి, బెల్లంకొండ రాము ముఠాలుగా ఏర్పడి ఉద్యోగం పేరుతో చీరాల పుల్లరిపాలెంకు చెందిన పోలిరెడ్డి అనే యువకునికి ఉద్యోగం ఇస్తానని ఆశ చూపించారు. ముందుగా 1,50,000 కడితే ఉద్యోగం వచ్చిందని, ఆ తర్వాత మిగతా డబ్బులు కట్టవచ్చని అతని వద్ద నుంచి నగదు తీసుకున్నారు. లాక్కొని దొంగ నోట్లు మారుస్తున్నావా అని అతని మీద దాడికి పాల్పడ్డారు. బాధితుడు పోలిరెడ్డి ఫిర్యాదు మేరకు ఈపురపాలెం పిఎస్లో కేటుగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చీరాల వాడరేవులో ఓ గెస్ట్ హౌస్ సమీపంలో మోసగాల ముఠాను ఉన్నారని సమాచారం రావడంతో ఈపురపాలెం పోలీసులు వారిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల వద్ద 19 లక్షలు దొంగ నోట్లతో పాటు ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం, గవర్నమెంట్ జాబులు ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అలాంటి వారి మీద పోలీసులకి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ జగదీష్ నాయక్ తెలిపారు. సో ఈ రోజు 3:45 ఓడరేవు మస్తాన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర వీళ్ళు నలుగురు తిరుగుతుంటే బ్యాగ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ బ్యాగ్లో వీళ్ళు పట్టుకొని వీళ్ళ దగ్గర విచారిస్తే దగ్గర 19 లక్షల రూపాయలు 500 డినామినేషన్ కలిగిన చిల్డ్రన్ బ్యాంక్స్ యొక్క నోట్లు ఉన్నాయి. సో వీళ్ళు ముఖ్యంగా ప్రజల్ని, ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని నమ్మిస్తారనమాట. మీకు తక్కువ ధరకు గోల్డ్ ఇస్తామని, లేదంటే మీ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదంటే మా దగ్గర ఫేక్ నోట్స్ ఉన్నాయి, ఇన్ని నోట్లకి ఇన్ని చెప్పి వీళ్ళు ర్యాప్ చేస్తూ ఉంటారు. ట్రాప్ చేసి ఆ డబ్బుని తీసుకొని వాళ్ళు విలాసవంతమైన జీవితం జల్సాలు చేసుకుంటూ తిరుగుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా టీం మొత్తం అంతా పోయి వాళ్ళందరినీ నలుగురిని కస్టడీలో తీసుకున్నాం, విచారించి చూస్తే వాళ్ళ దగ్గర నుంచి 500 రూపాయలు చిల్డ్రన్ బ్యాంక్స్ నోట్స్ ఇవి. సో ఈ నోట్లు దొరికినాయి. వీళ్ళు దాన్ని ర్యాప్ వేయడం కోసం ఉపయోగిస్తారు. రాయదుర్గం